ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జేఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 18/2/2026 బుధవారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6 గంటలకు. తిథి పాఠ్యమి సాయంత్రం 4:57 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 9:16 వరకు. వర్జం తెల్లవారుజామున 3:33 నుండి 5:08 వరకు. దుర్ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:04 నుండి 3:40 వరకు. నేటి విశేషం బుధవారం. ఇవాటి రోజు బుధవారం సందర్భంగా వినాయకుడి తాలూకు ఆరాధన కూడా చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. మనకు విఘ్నేశ్వరుడి తాలూకు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం వలన గణపతి అనుగ్రహం పొందగలిగితే గనక ఏ కార్యంలోనూ సరే మనం సాధించాలంటే గణపతి అనుగ్రహం ప్రప్రథమంగా కావలసినటువంటిది అనమాట. కాబట్టి గణపతి అనుగ్రహం పొందేందుకు గాను వినాయకుడిని ఆరాధన చేయటం, అలాగే బుధవారం సందర్భంగా హరిహర తనయుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఇటు శివకేశ్వరు ఇద్దరితాలకు అనుగ్రహం పొందేందుకు గాను అయ్యప్ప స్వామిని ఆరాధన చేయడం చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు పెసలు మొదలైనటువంటి దానాలు ఇవ్వడం వల్ల బుధగ్రహం కూడా అనుగ్రహించుకునేందుకు పెసలు దానం చేసుకోవటం. బుధుడి తాలూకా మంత్రం ఉంటుంది. ప్రత్యేకించి ఆ మంత్రాన్ని కనుక వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఆ యొక్క పంచాంగంలో అన్ని పంచాంగంలో ఉంటుంది. ప్రియంగో కాళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం అని. ఈ మంత్రాన్ని కనుక ఒక గంట సేపు కనుక ఇవాళ పారాయణం చేయగలిగినట్లయితే వ్యాపారం అభివృద్ధికి అది చాలా సహకరించేదిగా ఉంటుంది. బుధుడు అనుగ్రహం ఉంటే వ్యాపారం చక్కగా సాగేందుకు గాను ఆ బుధ మంత్రాన్ని పారాయణం చేయటం. ప్రత్యేకించి ఇవాటి రోజు గోగ్రాసాన్ని అంటే గడ్డిని పచ్చగడ్డిని ఆవుకు పెట్టడం ద్వారా కూడా బుధగ్రహ అనుగ్రహం పొందేందుకు గాను ఇది చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దేవాలయంలో పుచ్చుకుంటే పెసలు కేజింపావు పెసలు దానం ఇవ్వడం వల్ల కూడా బుధుడి తరగతి అనుగ్రహం పొందగలుగుతారు. అలాగే మనకి అవకాశం లేదు పెసలు పుచ్చుకోరు అనుకున్నటువంటి వాళ్ళు నిన్నటి రోజు పెసలు నానబెట్టి వాటిని ఉడకబెట్టి ప్రసాదంలా చేసి పంచినా కూడా బుధగ్రహ అనుగ్రహం పొందగలుగుతారు. మొదలైనటువంటి ఆచరించడం ద్వారా అటు వ్యాపారంతో పాటు బుధుడు చాలా చమత్కారంగా మాట్లాడేటటువంటి శక్తిని కూడా ఇస్తాడు. మనకి వాక్సిద్ధి కూడా కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఆచరించడం వల్ల ఉత్తమమైన సత్ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. రేపటి కాలమానంలో గురువారం సందర్భంగా చంద్రోదయం కూడా ఉంటుంది. కాబట్టి రేపు కాలమానంలో చంద్ర దర్శనం చేసుకోని ఏం చేయాలి, అలాగే గురువారం సందర్భంగా చేసుకోవాల్సిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.